అనురాధ జన్మదినం సందర్భంగా 47, 48వ డివిజన్ టీడీపీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి అన్నా క్యాంటీన్ నందు 1000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 47, 48 డివిజన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తాళ్లపాక అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆశీర్వదించారు. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు. అందరికి నమస్కారము. సబ్జులాం అస్సలాము అలైకుం. ఈ రోజు నెల్లూరు సిటీలో టీడీపీ సిటీ కాదు, టీడీపీ అంటే అనురాధ మేడము, రమేష్ రెడ్డి గారు ఇప్పుడు నుంచి కాదు, పార్టీ పుట్టిన కాడి నుంచి రమేష్ రెడ్డి గారు, అనురాధ గారు కాపాడుతూ ఎన్నో కాపాడారు. ఈ రోజు అట్లాంటి మనిషి పుట్టినరోజు, అనురాధ గారి పుట్టినరోజు. ఆమె ఈ ప్రాంతం మేము వస్తే పాత రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు చైర్మన్ మున్సిపల్ ఆఫీస్ ఇది పాతది. అప్పుడు అనురాధ మేడం కానీ, ముంగూరు శ్రీధరేశ్వర కానీ, మా కోటోటి శ్రీనివాస రెడ్డి కానీ, మా గురు సంగాని భాష కానీ ఎన్నో మహా లీడర్లు ఇక్కడ ఉన్నారు. అట్లాంటి కార్పొరేషన్ లో అయ్యారు. అన్నదానానికి మా పెంచిలన్న కానీ, మా సీనయ్య కానీ, ఇంకా ఎంతో పుచ్చగాయ బాబు కానీ, చిచ్చా కానీ అందరం మేము ఐకమత్యం వచ్చి అనురాధ పుట్టినరోజుకి ఈ రోజు అన్నదానం ఫ్రీగా ఎంత మంది ఉన్నారో ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం ఫ్రీగా ఇవ్వమని అనురాధ మేడం మా పార్టీ అందరికీ పార్టీ వాళ్ళకి చెప్పారు. ఈ రోజు అనురాధ మేడం అంటే టీడీపీకి ఈసారి మంచి పోస్ట్ రావాలని మనస్ఫూర్తిగా మేము పార్టీ తరఫున అందరూ కోరుకుంటాము. దేనికంటే అట్లాంటి నాయకులు రారు. మేయర్ గా ఆ రోజు మున్సిపాలిటీ చైర్మన్ గా అనురాధ ఎంత బాగా చేసిందంటే చాలా చక్కగా చేసింది. అంటే ఆమె పుట్టినరోజు ఇవాళ మేము సంతోషంగా మేమంతా పార్టీ టీడీపీ తరఫున ఇది 48 వార్డు ఇక్కడ అన్నదానం కానీ విగ్రహం మా చిన్న కానీ, మా పెంచలన్న కానీ, మా చిత్త భాషాబాయి కానీ ఇంకా అందరం ఇక్కడ 47, 42 వార్డుల నుంచి వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. అంటే మా కడియం వచ్చి జాఫర్ భాయ్ కానీ ఇంకోరు కానీ అందరూ చేస్తున్నాము. దయచేసి అనురాధ గారు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.